మా అమ్మమ్మని గానీ, నాన్నమ్మని గానీ నేనెప్పుడైనా మీరు అప్పట్లో టిఫిన్ ఏం తినేవారు అని అడిగితే, వాళ్ళు చెప్పే కామన్ ఆన్సర్ ఏంటి అంటే, మేమేం తినేవాళ్ళం సోడిపిండి అట్టు గానీ, లేకపోతే సోడి జావ గానీ అని అనేవారు. సోడ్లు అంటే రాగులన్నమాట. సో, మధ్యలో చాలా ఇయర్స్ ఈ మిల్లెట్స్‌ని మనం నెగ్లెక్ట్ చేశాము. అంటే ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ మిల్లెట్స్ లైమ్ లైట్‌లోకి వచ్చాయన్నమాట. ఎందుకంటే వాటి యొక్క ఇంపార్టెన్స్ మళ్ళీ గుర్తించడం స్టార్ట్ చేశాము. సో, అందులో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టేస్టీ మిల్లెట్ అని కూడా అనొచ్చు ఈ రాగులన్నమాట. దీంతో క్రిస్పీగా దోసలేసుకోవాలంటే యాక్చువల్‌గా ఒక టాస్కే. ఆడవాళ్ళకి బాగా తెలుస్తది. ఎందుకంటే మీరు డైరెక్ట్‌గా ఇలాగా రాగులు పిండి కొనేసుకొని వేసేసుకున్నారనుకోండి, నేను బెట్ చేస్తున్నాను ఖచ్చితంగా దోస బాగా రాదు. ఖచ్చితంగా పెనంకి అంటుకుపోద్ది అనమాట. అందరూ ఖచ్చితంగా ఎవరైతే రాగులు డైరెక్ట్గా పిండితో వేశారో అది మాత్రం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఇలా కనుక మీరు వేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. హెల్తీగా ఇంట్లోనే క్రిస్పీ రాగి దోశలు చేసేసుకోవచ్చు. సో క్రిస్పీ రాగి దోశ కోసం అండ్ రాగి దోశే కాదు, ఈ పిండితో మీరు రాగి ఇడ్లీ కూడా చేసుకోవచ్చు. సో 2 కవర్ అయిపోతాయి. దీనికోసం 1 కప్పు రాగులు తీసుకున్నాను, పావు కప్పేమో మినప్పప్పు. అంటే మీకు విషయం తెలుసా, ఈ రాగుల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ. సో ఎవరైతే డైట్ చేస్తున్నారో, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్. చాలాసేపటి వరకు ఆకలేదనమాట. సో ఇంకా మ్యాటర్లోకి మనం మాట్లాడుకునే ముందు 1 స్పూన్ ఏమో మెంతులు యాడ్ చేసుకోవాలి దీనికి. దాని తర్వాత 1 స్పూన్ బియ్యం అనమాట. నేను ఇందాక చెప్తున్నాను కదా, సో చాలాసేపటి వరకు ఆకలేదు ఎందుకంటే ఫైబర్ కంటెంట్ వల్ల. అప్పుడు ఏంటి, మనకి తక్కువ క్యాలరీ ఇంటేక్ జరుగుతుంది కాబట్టి ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతాం. అండ్ డయాబెటిక్ పేషెంట్స్కి పర్ఫెక్ట్ అనమాట. గ్లిసమిక్స్ ఇండెక్స్ చాలా తక్కువ అనమాట రాగుల్లో. సో ఇప్పుడు నేను ఇవన్నీ కలిసి వాటర్లో బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. రాగుల్లో చాలా డస్ట్ ఉంటుందండి. మీరు ఒక 3-4 టైమ్స్ బాగా చేసుకోండి. నేను 3-4 టైమ్స్ చేశాను, కానీ మీకు 3-4 టైమ్స్ చేస్తున్నట్టు చూపించలేదు వీడియోలో, బోర్ కొడుతుందని చెప్పి. బాగా కడుక్కోవాలి ఒక 4-5 సార్లు. ఇలా పైకి తేలుతున్న రాగులన్నీ మాత్రం పాడేసుకోండి. అవి మళ్ళీ కిందకి పంపించద్దు. తేలిపోతున్న రాగులన్నీ వెళ్ళిపోవాలి బయటకి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఎందుకో చెప్తాను. నేను ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు రోజుకు 2 సార్లు రాగి జావ తాగేదాన్ని అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే ప్రాబ్లమ్ అనీమియా. సో కడుక్కున్న తర్వాత నేనైతే ఒక ఫుల్ పెద్ద గ్లాస్తో వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని 3 hours అలానే ఉంచుతానన్నమాట. 3 hours తర్వాత ఏమవుతుందో చూద్దాము. 3 hours తర్వాత ఆ వాటర్ వంపేసుకొని చూస్తే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మినప్పప్పు చూడండి ఎంత బాగా పప్పుగా విడిందో. సో ఇలాగా 3 hours నానబెట్టేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనం దీన్ని రుబ్బేసుకుందాం. సో ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది రాగులు అండ్ పోమిగ్రెనేట్స్ తిన్నా రోజు తినబుద్దేదు. ఈ రాగులు అంటే కొంచెం లైక్ జావ చేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీయో దోశ టేస్టీగా ఉంటుంది కదా. సో ఎలా ఒకలాగా మీ బాడీలోకి మీరు ఖచ్చితంగా పంపించేయండి ప్రెగ్నెంట్గా ఉంటే మాత్రం. సో నేను ఇలా మిక్సీలో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు వేసేసుకొని ఇలా చేసుకున్నాను. నేనైతే కొంచెం పల్చగానే చేసుకున్నాను, ఎందుకంటే నాకు దోశలు ఒకటే కావాలి. నేను ఇప్పుడు దీంతో ఇడ్లీ వేయట్లేదు. మీరు ఒకవేళ దీంతో ఇడ్లీ కూడా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకొని రుబ్బుకోండి. ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. దోశ క్రిస్పీగానే కాదు, ఇడ్లీ కూడా మెత్తగా వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే. జనరల్గా పీసీఓఎస్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఉమెన్కి కూడా డాక్టర్స్ రాగి ఇంటేక్ సజెస్ట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఈ పిండిని మనం ఓవర్ నైట్ ఫర్మెంట్ చేసుకుంటాం అనమాట. లేకపోతే అట్లీస్ట్ 6 hours అయినా ఫర్మెంట్ చేయాలి. సో ఓవర్ నైట్ ఫర్మెంట్ అయిపోయింది నాదైతే. సో మార్నింగ్ ఇలా దోశలు వేసేసుకుందాము. రండి. సో ఏదో ప్రాబ్లం ఉంటేనే మనం మిల్లెట్స్ తీసుకోవాలి, మిల్లెట్స్ తినాలని ఏమీ లేదు. జనరల్గా నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను కదా, ఇది మన లైఫ్ స్టైల్లో మనం అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి 365 days రోజు ఇవే తినాలి అని లేదు, తింటే బోర్ కొడుతుంది. రాగుల్లో కాల్షియం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అండ్ విటమిన్ B12 డెఫిషియన్సీ రాకుండా కాపాడుతుంది. ఇప్పుడు నేను ముందే ప్యాన్ని ప్రీహీట్ చేసుకొని కొంచెం వేడెక్కాక నెయ్యి రాసుకుంటున్నాను. అండ్ నెయ్యి అండ్ రాగి ఈజ్ వండర్ఫుల్ కాంబినేషన్. నార్మల్గా ఆయిల్తో కన్నా నెయ్యితో టేస్టీగా ఉంటుంది అనమాట. ఆయిల్తో కూడా బాగానే ఉంటుంది. సో ఇలాగా కొంచెం నెయ్యి రాసుకున్నాక నేనైతే ఇప్పుడు దోశ వేసేసుకుంటాను. సో దోశ మీకు నచ్చినట్టు మీరు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైక్ మధ్యలో క్రిస్పీగా, ఎడ్జెస్ ఏమో కొంచెం గట్టిగా పెట్టాను అనమాట. మొత్తం క్రిస్పీగా వేసినా కూడా బాగానే వస్తుంది. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి.
సో ఇంకొకటి ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నేను నా వీడియోస్లో నేను బయట ఫుడ్ తిన్నప్పుడు కూడా నేను అది వీడియో తీసి నేను మీతో షేర్ చేసుకుంటూ చూపిస్తూ ఉంటాను. సో ఇట్స్ నాట్ లైక్ నేను వీక్లో ప్రతిరోజు హెల్దీగానే తింటానని లేదు. నాకు తినాలనిపించినప్పుడు నేను బయట నుంచి బిర్యానీ తెచ్చుకొని తింటాను, లేకపోతే ఏదైనా తినాలనిపిస్తే తినేస్తాను. బట్ ఐ మేక్ ష్యూర్ దాట్ నేను ఒకవేళ బయట నుంచి బిర్యానీ తెచ్చుకొని తిన్నాను అనుకోండి, లేకపోతే ఏదైనా లైక్ ఒక సమోసా తిన్నాను అనుకోండి, నేను ఖచ్చితంగా అది కరిగించడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా ఒక 1 hour వాక్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఎప్పుడు హెల్దీగానే తింటానని లేదు, అన్హెల్దీ కూడా అప్పుడప్పుడు తింటాను. బట్ ఆ అప్పుడప్పుడు తిన్నా కూడా అది నేను నెక్స్ట్ డే అది బ్యాలెన్స్ చేయడానికి నేను 100% ఎఫర్ట్ పెడతానమాట. సో అందుకే ఇట్స్ లైక్ నేను ఏదైనా బయట ఫుడ్ తిన్నా నేను మీతో షేర్ చేసుకొని చెప్తున్నాను, అండ్ ఇలాంటి హెల్దీవి కూడా నేను మీతో షేర్ చేసుకొని చెప్తున్నాను. బట్ నేను చూపించింది ఏంటి అంటే నేను చేస్తున్న ఎక్సర్సైజ్ ఇదండి. దోశ అయితే రెడీ అయిపోయింది. సో వీడియో నచ్చినా ఉపయోగపడుతుందని అనిపించినా ప్లీజ్ లైక్, షేర్ and subscribe. Bye.